వేసుకుందాము. నువ్వులు వేసేసిన ఆల్రెడీ. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. నేను డైరెక్ట్ వేస్తా పల్లీలు. వాటర్ వేడి చేసుకోవాలి, గారెలు మంచిగా వస్తాయి. అందాద కొద్ది సాల్ట్, అందాద కొద్ది కారపొడి, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు. ఆగి చూస్తుంది అది వేసారు అట్లనే. ఉడుకు నీళ్ళు బాయ్స్. నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. పొయ్యి కారుతా రౌండ్గా పోయాలి. చాలా ఎంత తీయని లెంత్ ఎక్కువ ఉంది. వాటర్ సరిపోయినాయి. మా పాప నాకు చెప్పకుండానే వచ్చేసింది. సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. అరే జరుగురా గిని జరుగు బండి పైన వచ్చేసిర్రు నాకు చెప్పకుండా. బూస్ట్ అని తీసుకొని మా పాప వచ్చేసింది. అర్థగంటది స్టార్టింగ్ గారెలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఎల్లమ్మ దగ్గరకు పోతున్నాం, సిరిసిల్ల ఎల్లమ్మ దగ్గరికి. అన్నీ రెడీ చేస్తుంది మా అత్తమ్మ. మా అమ్మ స్నానం చేసింది, రెడీ అవుతుంది. ఇష్టమ్మా బజ్జి ఉంది. ఇష్టమ్మా చితలి ఉండు బెల్లం కడి చేస్తుంది.
దేవుడికి బోనానికి బెల్లం. ఎన్ని వస్తున్నావు అత్తమ్మ బియ్యం? 2 కిలోలా? పొద్దున సాయంత్రం అవుతుందిలే. మళ్ళీ మరి వస్తున్నాను చెప్తాను. బోనానికి అన్నము, బెల్లం రైస్, బెల్లపన్నం మొత్తం ఒక దాంట్లోనే మళ్ళీ తిల్లింతే. అది ఇట్లాను బెల్లం ఇట్లాను మళ్ళీ కరుగుతుంది. నెయ్యి తెప్పించినావా? చెప్పిన బెల్లపన్నం దేవుడికి, బోనానికి అన్నము వండుతుంది మా అత్తమ్మ. ఒకటి ఎల్లమ్మకు, ఒకటి పోషమ్మకు బోనం, మైసమ్మకు. వేసిన సైడ్కు పోతున్నా. వస్తామ్మా పోషమ్మ కాడికి పోయిరా. గారు ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాం. సిరిసిల్ల ఎల్లమ్మ దగ్గరికి. మా వాళ్ళు అందరూ బెల్లపన్నం తింటున్నారు. ఆకలి బాగా అవుతుందంట పిల్లలకి. తేజు మా అమ్మ, మా అత్తమ్మ, మరదలు, మా మమ్మీ, మా బిడ్డ. అన్నం అవుతుంది. రైస్ పెట్టిన నేనే. ఇక్కడ మంచిగా ఎల్లమ్మ దగ్గర పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా వంటలు చేసుకోవడానికి వచ్చారు, తినడానికి, ఎంజాయ్ చేయడానికి. మంచి మంచి చెట్లు ఇట్లా విశాలంగా ఉంటాయి. అత్తమ్మ ఒకసారి ఇట్లా జల్దీ గుమ్మరి. అది మంచిదండి. కారం బాగా ఫుల్ కారం అయితే ఎవ్వరు తినకుండా. ఇది మంచిగా టమాటాలు మీ దగ్గర తెలంగాణ వాళ్ళం కారం ఎక్కువనే తింటాం మేము.
కట్టెల పొయ్యి మీద కర్రీ హైలైట్ ఉండాలి. మా కలమ్మ టమాటాలు కోస్తుంది. ఇక మా తమ్ముడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మొదలన్నీ చూపెట్టి షెఫ్ వంటలు చేస్తుంది. షెఫ్ నా బిడ్డ, నా తెలంగాణ బిడ్డ తేజు. అరే ప్రవీణ్, మీరు ఇప్పుడిప్పుడే ఎత్తుంది రాజమాయని కొడతా ఇక పోయే వరకు. పోయే వరకు ఆ బట్టలు మొత్తం చెప్పైతే ఆ బబ్బుగానే చింపినట్టు.